శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం నుండి ఈవేళ మనం 3-4వ శ్లోకాలని పరిశీలన చేసుకుందాం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव సర్వభూతహితే రతాః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, ఎవరు ఇంద్రియములన్నిటినీ బాగుగా నిగ్రహించి స్వ ఆధీనములో ఉంచుకొని ఎల్లెడల సమభావము గలవారై సమస్త ప్రాణులకును హితమనొచ్చుట ఎందు ఆసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు ఇంద్రియములకు గోచరము కానిదియు చింతింప అలవి కానిదియు నిర్వికారమైనదియు నగు చెలించనిదియు నగు నిత్యమైనదియు అంతటను వ్యాపించి ఉన్నదియు అగు అక్షర పరబ్రహ్మమును ధ్యానించుతున్నారు, వారు నన్ను పొందుతున్నారు అని భగవానుడు చెబుతూ ఉన్నారు. ఒకే పరమాత్మ సాకారముగను నిరాకారముగను ఉండుట వలన సగుణ జ్ఞానమునకు గాని నిర్గుణ జ్ఞానమునకు గాని లక్ష్యము ఒకటి అయ్యున్నది. శ్రద్ధతోను నిర్మల భక్తితోను ఏ ప్రకారము ధ్యానించినను జనులు పరమాత్మనే చేరుదురు, ఇందులో అనుమానము లేదు అని చెప్పాడు భగవానుడు. ఈ 2 శ్లోకములందును నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానించు వారిని గురించి చెప్పబడినది. ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చిన విశేషములను, 2వ శ్లోకమున బ్రహ్మ ప్రాప్తికి వలసిన శీల సంపత్తియు తెలుపబడినవి. సాధకుడు సాధ్య వస్తువుకు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికీ హృదయ శుద్ధి లేనిచో, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండనిచో, ప్రాణికోట్ల ఎడల దయలేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టివానికి బ్రహ్మానుభూతి కలుగుట దుస్థురము. అతని ఉపాసన కళాయి లేని పాత్రలో వండిన పప్పు పులుసు వలె ఉండును. వస్తువులన్నీ మంచివి అయినను పాత్ర శుద్ధముగా లేనిచో ఆ పులుసెట్లు చిలుమెక్కిపోయి నిరుపయోగమవునో, ఆ పద్ధతిగా హృదయ శుద్ధి, ఇంద్రియ నిగ్రహము, భూతదయ మున్నగు పవిత్ర గుణములు లేక భగవంతుని నిరాకారము గాని సాకారము గాని ఎట్లు పాసించినను పూర్ణ ఫలితము కలుగదు. కనుకనే గీతాచార్యులు ధ్యానశీలులను హెచ్చరించుటకు కాబోలు ధ్యాతకు వలసిన 3 గొప్ప సుగుణములను ఇచ్చట నిర్గుణ బ్రహ్మోపాసన ఘట్టమున పేర్కొనిది. అవి ఏవి అనినా, ఇంద్రియ సమూహమును లెస్సగా అరికట్టుట, సంయమ్యేంద్రియ గ్రామం ఎల్లెడల సమభావము కలిగి ఉండుట, సర్వత్ర సమబుద్ధయ సమస్త ప్రాణులకు హితము ఆచరించుట, సర్వభూత హితేరతాః. కాబట్టి ముముక్షువులు జ్ఞానాదులను సల్పుచు ఈ సుగుణ త్రయమును బాగుగా అలవరుచుకొనవలెను. ఇచట నియమ్య అని చెప్పక సంయమ్య అని చెప్పుట వలన ఇంద్రియములను ఒకంత నిగ్రహించిన చాలదనియు, లెస్సగా నిగ్రహించవలెననియు, సర్వత్రా అని పేర్కొనట వలన సమస్త ప్రాణులందును లేక ఎల్ల కాలములందును సమభావము కలిగి ఉండవలెననియు, సర్వభూత హితేరతాః అని చెప్పుటచే ఏ ఒకానొక ప్రాణి ఎడల దయగలిగి ఉండుట చాలదనియు, సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ఉపకార బుద్ధి కలిగి ఉండవలెననియు స్పష్టమగుతున్నది. ఈ ప్రకారము అగు సుగుణములు కలిగి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను చేరగలరని తే ప్రాప్తువంతి అనువాక్యము చే భగవానుడు నిశ్చయపూర్వకముగా తెలుపుచు సర్వులకును అభయమొసంగుచున్నారు. కావున భగవద్ధ్యానపరుడు
పై 3 సుగుణములను తన యందున్నవా లేవా అని పరీక్షించుకొనవలెను. అప్పుడే మన ప్రయత్నం సఫలం కాగలదు. అప్పుడే మనం మానవుడుగా జీవిస్తూ మానవుడు మాధవుడుగా ఎదగగలడు. ఇది మనకు ఉపనిషత్తులు, వేదములు, బ్రహ్మసూత్రములు ఏమి చెప్పినా ఈ సత్యాన్ని తెలియచేస్తాయి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.